ట్రిపుల్ ఆర్లో నటిస్తున్నందుకు వల్ల ఎన్టీఆర్, రామ్ చరణ్లకి దాదాపు 2 సంవత్సరాల పాటు ఏ సినిమాలో నటించకుండా తమకొస్తున్న అనేక అవకాశాలు వదులుకోవడమే కాకుండా తమ సంపాదన కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ మూవీలో నటిస్తున్నందుకు వీరిద్దరికీ చెరొక 25 కోట్ల భారీ పారితోషికాలైతే ఇస్తున్న ట్రిపుల్ ఆర్ కోసం చరణ్ జూనియర్లు చేస్తున్నటువంటి ఈ త్యాగాన్ని గుర్తించి రాజమౌళి వీరిద్దరికీ చిల్లర ఖర్చుల నిమిత్తం ఇస్తున్న భారీ మొత్తాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. లీక్ అవుతున్నటువంటి ఈ వార్తల ప్రకారం ట్రిపుల్ ఆర్ మూవీ పూజా కార్యక్రమాలు జరిగిన రోజు నుంచి ప్రతి నెల చరణ్ అలాగే జూనియర్లకు నెలకి 10 లక్షల చొప్పున వారిద్దరికీ వారి వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఈ మూవీ నిర్మాత దానయ్య ఇస్తున్నట్టుగా టాక్. ఈ మూవీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. మరి ఈ సందర్భంలో ఈ ఏడాది చివరకు మరి ఆ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతోంది. మరైతే వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని వస్తున్న లీకులను బట్టి చరణ్ జూనియర్లకు వాళ్ళ చిల్లర ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాలు కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంటాయని అంటూ ఉన్నారు. అంతేకాదు, ఇక ఈ మూవీ మొదలైనటువంటి నాటి నుంచి రాజమౌళి కూడా చరణ్ జూనియర్ల పద్ధతిని అనుసరిస్తూ తన చిల్లర ఖర్చుల నిమిత్తం నెలకి 20 లక్షలు తీసుకుంటున్నాడట. మరి ఈ గాసిప్ అయితే బాగా హడావిడి చేస్తుంది. మరైతే ఈ సినిమాకు సంబంధించినటువంటి రాజమౌళి పారితోషికంగా ఎటువంటి మొత్తాన్ని ప్రస్తుతం తీసుకోకుండా ఈ మూవీ లాభాల్లో 50% వాటాగా తీసుకోబోతున్నారు. ఈ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇలాంటి ఎన్నో అనుకోని ఖర్చులతో ఈ సినిమాతో రాజమౌళి ఈ మూవీపై పెడుతున్నటువంటి భారీ బడ్జెట్ వల్ల ఈ మూవీ బడ్జెట్ ఇప్పటికే 400 కోట్లు దాటినా ఆశ్చర్యం పడక్కర్లేదు అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని అత్యంత భారీ రేటుకు అమ్మితే కానీ నిర్మాతకు లాభాలు రావని, అందుకోసమే ఈ మూవీని హైప్ తీసుకురావడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తూ ఈ మూవీని అలాగే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ని కనీసం 600 కోట్ల స్థాయిలో చేయాలని రాజమౌళి వ్యూహమట. మరైతే నెలకి చిల్లర ఖర్చులే 10-20 లక్షలు ఉంటే పారితోషికం ఇంకెన్ని కోట్లు ఉంటుందో మీరే ఊహించుకోండి. ఎంతైనా రాజమౌళి హీరోలకి ఆ మాత్రం ఖర్చులు ఉంటాయిలేండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.